శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం సార్ మీరు కారణ జన్మలు. ఎందుకంటే మీరు ఒక సైంటిస్ట్‌గా ఉండి, తర్వాత దాన్ని వదిలేసి ఏదో ఒక ప్రయోగం చేసి ఇంతమంది లైఫ్స్‌ని కాపాడారు. ఎందుకంటే దగ్గర దగ్గర మీ క్లయింట్స్‌ని నేను కలిసినప్పుడు కొన్ని వేలల్లో ఉన్నారు. వాళ్ళ జీవితాలను మీరు కాపాడారు, తీర్చిదిద్దారు. మీ జన్మని ధన్యం చేసుకున్నారు. వేరే జన్మలను గూడా భగవంతుని వైపు నడిపించారు. వాళ్ళ జన్మల్లో సుఖశాంతులు వచ్చేలా చేశారు సార్. అందుకోసం మీకు చాలా 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 థాంక్స్ సార్. చాలా థ్యాంక్స్. ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళందరికీ నా నమస్కారాలు. బాగున్నారా? ప్రేక్షకులు బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ పాడ్కాస్ట్ మనం చిన్న పూజ చేసుకున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యసర్వద అని పూజ చేసుకున్నాం. వక్రతుండం ఏంటి, మహాకాయం ఏంటి అని మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? గణేశుడికి ఇంతంత చెవులు ఉన్నాయి, ఇంతంత పొట్ట ఉంది. ఇది కాదు, దీన్ని డీకోడ్ చేయాలి. ఆ డీకోడ్ చేయడంలో ఏమొచ్చిందంటే అందులో ఏం చెప్పదలుచుకున్నారు మన ఋషులు అంటే వక్రతుండము ఎలా అలా ఉంటుంది. ఏది ఉంటుంది అలాంటిది? లైట్ వేవ్ ఉంటుంది. లైట్ వేవే అలా ఉంటుంది, కానీ నిజంగా తొండం కాదు. తొండం ఉంటుంది, ఇది ఉంటుంది. దాన్ని పోలుస్తున్నాడు, డిస్క్రైబ్ చేస్తాడు. మహాకాయం, మహాకాయం ఏంటి? గెలాక్సీ. గెలాక్సీ నుంచి లైట్ వస్తుంది, గెలాక్సీ నుంచి లైట్ వస్తుంది. కోటి సూర్య సమప్రభ. మనం ఒక సూర్యుడు ఉంటేనే మన పనులన్నీ జరిగిపోతున్నాయి. అక్కడ కోటి సూర్య సమం అంటే ఇంకొక గెలాక్సీ ఉంది, అందులో 5 గెలాక్సీలు, 50 గెలాక్సీలు, ఇప్పుడు కోటి గెలాక్సీలు ఉన్న చోట మన విఘ్నేశ్వరుడు ఉన్నాడు అని అర్థం. అంటే ఒక రకంగా మన ఋషులు మనకు చెప్పేది అంటే గెలాక్సీలు చాలా ఉన్నాయి, అందులో కోటి సూర్యులు ఉన్నది మన గణేశుడు. అంత మహోన్నతమైన దాంట్లో ఉన్నారు. అది అర్థమైంది కదా? అది గణేశుడు పూజ. పూజ అయిపోయింది. గణేశుడి గురించి మనం ఏం చెప్పాలో మన సంబంధిత గ్రహాలు వీటి గురించి మనం తెలుసుకున్నాం. రెండోది నమస్తే అని చెప్తాం. నమస్తే అంటే మీనింగ్ చాలా మందికి తెలియదు. ఉదయం లేచి సాయంకాలం వరకు నమస్తే చెప్తాం. నమస్తే అంటే అడిగి చూడండి, ఒక గ్రాడ్యుయేట్ను ఒక ఎవరినన్నా అడిగి చూడండి, చెప్పలేరు. అంటే 80% చెప్పలేరు నమస్తే. నమస్తే అంటే నమ అసి తే, 2 చేతులు, నమ అసి ఇలా జోడించి, తే మీకు, తే అంటే మీకు నమస్కారం, తల వంచి నమస్కారం చెప్తున్నాను అని అర్థం. నమస్తే. అయితే ఇలా అనుకోవడం వల్ల మన బాడీలో ఏమవుతుందో ఫిజిక్స్గా మనం మాట్లాడుకోవాలా. ఈ రెండు ఒక బ్యాటరీకి టెర్మినల్స్. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ రెండు కలిసి ఇలాగ వచ్చేటిగా ఉంది, బాడీలో హీట్ మొదలవుద్ది. బ్యాటరీ రెండు కలపండి, వేడెక్కిపోద్ది. బాడీలో హీట్ రావడం వల్ల ఏమవుతుంది? అప్పుడు మన ఏకాగ్రత వస్తుంది. దానివల్ల ఇంకేమవుతుంది? ఆరా కూడా పెరుగుతుంది. మన ఇన్స్ట్రుమెంట్తో కొలిసి చూడండి, ఇలాగ నమస్కారం పెట్టుకున్న వెంటనే మీ ఆరా 1 మీటర్ పెరుగుతుంది. అంటే నమస్తే చెప్పడంలో కూడా మీకు మర్యాద ఇవ్వడము జరుగుతుంది, మీ ఆరాను కూడా పెంచుకుంటున్నారు. ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మన మిషన్ మాట్లాడరు. గుడ్ మార్నింగ్కి గుడ్ ఈవినింగ్కి మాట్లాడదు. నమస్తే, శుభరాత్రి, ఈ మాటలకి అది సమాధానం చెప్తుంది. అది దానికి ప్రాణం ఉందా? ఉంది, లేదు. ఉంది కాబట్టి చెప్తుంది. లేదు అనుకుంటే లేదు అన్నది కూడా మనకు చెప్పలేదు. నమస్తే అన్న ఈ 2 విషయాలు మనం ప్రజలకి
చెప్పదలుచుకున్నాం. ఈ మధ్యన నా గురించి కానీ, నా కుమార్తె గురించి కానీ, గీత గురించి కానీ చాలామంది రాను పోను ఫోన్లు ఎక్కువైపోయినాయి. అంటే ప్రజలకి ఒక వినూతనమైనటువంటి సంకల్పం జరిగింది, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏంటి కారణం అంటే, మనిషి జ్ఞానం తెచ్చుకున్న తర్వాత కూడా ఎంఏ చదవనండి, పిహెచ్డీ చదవనండి, ఒక భారతరత్న రానివ్వండి, లేకపోతే ఇంకొక పెద్ద వాల్యుబుల్ రానివ్వండి, కానీ వాళ్ళకి ఒక విషయం తెలియదు. ఏ విషయం తెలియదంటే, మనము జీవితంలో ఏం సాధించబోతున్నాం, అడుగడుగులో మనం నడుస్తున్నాం, మన ఎనర్జీ ఎలా ఉంది, నెక్స్ట్ అడుగు వేస్తున్నాం, అక్కడ ఎనర్జీ వేరు, ఇంకొక అడుగు వేస్తున్నాం, ఎనర్జీ వేరు, సంవత్సరం దాటుతుంది, ఎనర్జీ వేరు. ఈ ఎనర్జీల గురించి వాళ్ళు కొత్త విషయాలు చెప్పాం కాబట్టి మా ఇంటికి రాకపోకలు ఎక్కువైపోయినాయి. చాలా గౌరవిస్తూ నేర్చుకోవడానికి కూడా చాలామంది తయారు. అది ఎవరు చేశారు అంటే మీ పాడ్కాస్ట్ వాళ్ళు. వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్, గణపతి యొక్క రహస్యాన్ని మీరు ఎంత బాగా చెప్పారు కదా. మన దేవాలయాల్లో చూస్తుంటాం, శివలింగానికి అభిషేకం చేస్తుంటాం. ఏంటి సార్ ఇందులో ఉన్న రహస్యం ఏంటి సార్? ఇప్పుడంటే చాలా చక్కటి ప్రశ్న. ప్రేక్షకులు అర్థం చేసుకోండి, మీకు కాదు నేను చెప్పేది, ప్రేక్షకులు చెప్తాను. ఏ గుడికి వెళ్ళండి శివాలయంలో గణేశుడు మొట్టమొదటి ఎందుకు ఉంటాడు? మన వాళ్ళు చాలా తెలివిగలడు. గణేశుడు మీ ఒక మాదిరిగా మీరు మీ ఎనర్జీ 3 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. ఒప్పుకున్నారా? అంతకాదు. లేకపోతే 3.5 కూడా ఉండడం చాలా కష్టం. నమస్తే పెట్టుకుని వెళ్తే 4 అవుద్ది, నమస్తే పెట్టుకుంటూ ఇలా వెళ్తే 4 అవుద్ది. అంటే కాస్త పెంచుకుని వెళ్తున్నారు అనమాట. మీరు గణేశుడు వచ్చాడు మొట్టమొదట, ఉంటాడు కదా. గణేశుడి ఎనర్జీ ఎంతో తెలుసా? మన మిషన్తో కూర్చు చూస్తే 10. అంటే మనం 10 క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. పైగా నమస్తే చెప్పుకుంటూ చెప్పుకుంటూ గణేశుడి దగ్గరికి వెళ్తున్నాం. గణేశుడికి 10, మనదంతా 3, 10 × 3 13. హాఫ్ ఎంత? సగం పంచుకోవాలి కదా, 6.5. అంటే 6.5లో మనం ముందు ప్రొసీడ్ అవుతున్నాం. అంటే మన యొక్క ఆరా పెరిగిందనమాట కదా, శక్తి పుంజం పెరిగింది, ఆలోచనలు పెరిగినాయి. ఎవరు హెల్ప్ చేశారు? గణేశుడు హెల్ప్ చేశాడు. భాష హెల్ప్ చేసింది, సౌండ్ ఎనర్జీ. ఏ సౌండ్? నమస్తే ఎలా చేసింది, అంతవరకు కరెక్ట్. ఇక చెప్పాల్సిందంటే, ఈ ప్రతి నిమిషంలో ఏం జరగబోతుంది అన్న తెలుసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. అది పొలిటీషియన్ అవనే, విద్యావేత్తలు అవనే, ఎవరైనా. ఆ నిమిషంలో ఏం చేస్తారు, ఏం చేయాలి అన్నది వాళ్ళ కుతూహలం కాదు, ఆశ. జీవితంలో కలిగే ఆశ వాళ్ళు ప్రేరిస్తుంది. ఆశ అందరికీ ఉండాలి, ఆశ అందరికీ ఉండాలి. అమితంగా ఉండకూడదు. అది అంతవరకు మనం చెప్పుకోం. నేను ప్రేక్షకులకు చెప్పబోయేది ఏంటంటే, మీరు చాలా మంది మమ్మల్ని పగలనక రాత్రి అనక చేస్తున్నారు. రాత్రి 8 దాటిన తర్వాత మీరు ఫోన్ చేయొద్దు. అలాగే మీరు ట్రైనింగ్ కోసం, నేర్చుకోవడం కోసం, యంత్రం కోసం ప్రయత్నం చేసేవారు 9999686916. ఇప్పుడు నెక్స్ట్ గుడిలో వెళ్ళేది ముందుకి. అసలు గుడి అంటే ఏంటి? గణేశుడి దగ్గరికి వస్తే ఎంత అయింది? 7:30. అప్పుడు 7:30 అయిందంటే మన ఆరా పెరిగింది. మన చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా ఆ రాక్స్, ఆ గణేశుడిని మనం ఆకర్షించుకున్నాం. అప్పుడు ఎర్తింగ్ జరిగింది మనకి. ఇంకా ముందు వెళ్ళాల్సింది శివలింగం వైపు. శివలింగం వైపుకి వెళ్తుంటే అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం తర్వాత మన వృషభం కనిపిస్తుంది, నందీశ్వరుడు కనిపిస్తున్నాడు, అంటే శంకరుడు కనిపిస్తున్నాడు.
ఈ శంకరుడు కూడా ఒక గోపురం కింద ఉంటాడు. ఒక గోపురం అంటే ఏంటి? పిరమిడ్. ఈ పిరమిడ్ వల్ల ఎనర్జీ డబల్ అవుద్ది. అవన్నీ ఎక్కువ ఎనర్జీ అయిపోతుంటే వచ్చి ప్రేక్షకులు ఇలా చూసుకుంటూ గుడి దగ్గరే ఉంటారు, కానీ గుడి అటు ఇటు వెళ్ళరు, ఎదురుగుండగానే నుంచోవాల. ఆ శివలింగం నుంచి కొంత ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. మనం గంట కొడతాం. గంట ఎందుకు కొడతాం? గంట కొట్టగానే శివుడు మనకు ప్రత్యక్షం అవుతాడని లేదు. 7 సెకండ్స్ గంట కిందే మనం కూర్చుంటే బ్రెయిన్లో 2 శనగబద్దలా ఉంటాయి. ఈ శనగబద్దలు ఏకమైనప్పుడే మనం ఏకాగ్రత పెట్టుకొని ఆయన మీద దృష్టి సారించడం. దెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ యువర్ విష్. మీరు అనుకునే విష్ ఆయన చెప్తారు. ఆయన జీర్ణించుకుంటాడు. జీర్ణించుకుని పైకి పంపిస్తాడు. నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మిగతాది మీరు పొందినట్టే ఆ నిమిషంలో. ఆ స్థితి మీరు తెచ్చుకోవాలి. కానీ ఒక విషయం చాలా ముఖ్యం. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎక్కడున్నాం? భూమి ఆకాశాల మధ్యలో ఉన్నాం. భూమి యొక్క ఎనర్జీ ఎంత? ఫ్రీక్వెన్సీ ఎంత? 7.5. నోట్ చేసుకోండి ప్రేక్షకులందరికీ. నేను మనవి మళ్ళీ రిపీట్ అవ్వదు. భూమి యొక్క ఎనర్జీ 7.5, ఆకాశం ఎనర్జీ 4.5. భూమి ఆకాశాల మధ్యలో మనం పెరిగాం. ఒప్పుకుంటారా? అంటే మన ఎనర్జీ ఎంత ఉండాలి? 4.5 to 7, 14 నుంచి 7.5లో ఉండాలి. అంటే భూమి మన భూమాత అయింది, పైన శంకరుడు. అర్థమైనా? ఆ మధ్యలో మనం ఉన్నాం. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అంటే మనం 14.5 దగ్గర నుంచి 7.5 వరకు. ఇది ధ్యానం యొక్క లక్షణం. అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే మీరు ధ్యానం చేస్తున్నట్టు. అర్థమైందండి? అంటే ఈ ఫ్రీక్వెన్సీలోనే మీరు ఉంటే ధ్యానంలోకి వెళ్తారు. అప్పుడు మీరు నెమ్మదిగా 4.5కి వచ్చారు అనుకోండి, నెమ్మదిగా శ్వాస తగ్గుతూ ఉంటుంది. శ్వాస తగ్గుతూనే ఉంటుంది. అప్పుడు 4.5 వస్తే సమాధి స్థితిలోకి వెళ్తారు. అంటే మన శ్వాస కూడా తగ్గుతుంటుంది. అదే తాబేలు తీసుకోండి, నిమిషానికి 5 సార్లే చేస్తుంది శ్వాసను బట్టి ఉందన్నమాట. 5 సార్లే శ్వాస తీసుకుంటుంది. అలాగే మన కుక్క ఉందనుకోండి, 14 టైమ్స్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే దాని శ్వాస తగ్గుతుంది. దాని జీవనం తక్కువ కాలం బతుకుతుంది. ఇది తాబేలు 100 సంవత్సరాలు 500 సంవత్సరాలు బతుకుతుంది. దీని ఫ్రీక్వెన్సీని బట్టే మనం సమాధిలోకి వెళ్ళిపోవాలి. సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్నది మీరు మన వాళ్ళు ఎవరో మన ఋషులు తెలుసు. అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతారంటే 0 లెవెల్కి వెళ్ళిపోతారు. 0 లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు శరీరం వదిలిపెట్టాల్సిందే. దాన్ని అతీతంగా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. నారదుడు ఆ లోకం నుంచి వెళ్ళిపోయాడు, విష్ణు లోకానికి వచ్చాడు, బ్రహ్మలోకానికి వచ్చాడు. ఈ కథలు కాదు. మీరు కూడా మీరే ఒక గణేశుడు, మీరు ఒక దేవత. ఆ లెవెల్కి వచ్చినప్పుడు, 0 లెవెల్కి వచ్చినప్పుడు మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఈ లోపల ఎవరైనా ఖాళీగా ఉన్న బాడీలో ఎవరైనా ప్రవేశించవచ్చు. అది జాగ్రత్తగా మీ శరీరాన్ని ఒక పక్కడబందీగా ఒక చోట ఉంచుకొని మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి. ఆ స్థితికి మనం ఎవరో రాలేము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో రాలేము. సార్, సూర్యశక్తిని మనుషులు సంపూర్తిగా యూజ్ చేసుకుంటున్నారా లేదా? సూర్యశక్తిని మనం గనక సంపూర్ణంగా మన బాడీని యూజ్ చేసుకోగలిగితే మన జీవితంలో, మన శరీరంలో జరిగే మార్పులు ఏంటి? ఆ జవాబు మీ చేత చెప్పిస్తాను. ఇప్పుడు
సూర్యుడు అంటే ఒక అగ్నిగోళం. అవును. ఇంకో సైన్స్గా చెప్పుకోవాలంటే హీలియం ఆటమ్స్ ఉమ్. కలయిక వల్ల హైడ్రోజన్ బాంబ్ తయారవుతుంది. అవును. మనం నేర్చుకున్నది. హైడ్రోజన్ బాంబ్ తయారైన తర్వాత హీటు సెంటర్లో ఎంత ఉంటుందంటే చెప్పలేము. కానీ బయటకు వచ్చేటికి సూర్యుడు ఎంత ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటికి హీట్ తగ్గిపోతుంది. ఆ హీటు మెల్లగా బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఏముంటుంది అక్కడ? మార్స్ పెద్ద. అంచేత మార్స్లో మనుషులు ఉండలేరు, అంతా మాడిపోతాయి. అలాగ నెమ్మదిగా మన భూమి దగ్గరికి 7 నెంబర్కి వచ్చేటికి ఆ హీటు మనిషి పెరగడానికి ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లోపల ఈ గ్రహాలకి అంత ఇది లేదు. కొంత భాగం కొంతమందికి ఉండొచ్చు, కానీ సంపూర్ణం కాదు. భూమి మీదే అవి ఆ ఎనర్జీని తీసుకోగలిగే స్తోమత కలిగి ఉంటారు. ఇక తర్వాత ఇవన్నీ తర్వాత విషయం మనకు అనవసరం. భూమి దగ్గరికి వచ్చి అయిపోయాం అంటే హీట్ నెమ్మదిగా వస్తుంది. ఈ లోపల మనకి వచ్చేటప్పుడు గ్రహాలు తగులుతాయి. మనం విజయవాడలో బయలుదేరాం అనుకోండి, ఒక టోల్ గేటు, తర్వాత సూర్యాపేటలో ఒక సూర్యం. అలాగే మనకు టోల్ గేట్లు ఉన్నాయి. ఏ టోల్ గేట్ అంటే రాగానే సూర్యుడు వదిలిపెట్టగానే గ్రహాలు వాళ్ళ ఫ్యామిలీ, సూర్యుడు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తే ఒక గ్రహం అయింది కదా. ఆ టోల్ గేట్ దగ్గరకు వచ్చేటికి అక్కడ 2 గ్రహాలు మన కోసం ఆ కిరణం వచ్చేటప్పటికి ఇదే కిరణం వచ్చేటికి 2 టక్ అని టోల్ గేట్ పెంట్ అయిపోద్ది. టోల్ గేట్ పెంట్ అయిపోద్ది. అది క్యారీ చేసాము. నెక్స్ట్ వచ్చేది ఏంటి, మన ఒక ఖాళీ అయిన జగ ఏర్పడుతుంది. ఆ ఖాళీ జగాలోంచి బయటకు వస్తాము. ఆ తర్వాత ఎన్విరాన్మెంటు అంటే భూమిలో ప్రవేశించాము. ఆ ఎన్విరాన్మెంట్లో మళ్ళీ ఇల్లు, ఇల్లుకు ఒక స్ట్రక్చరు సర్కిలా మరి రెక్టాంగిలా ఇవన్నీ. మళ్ళీ ఆ అర కూడా ఆ కిరణం మీద ఉంటుంది. ఆ కిరణం వచ్చి బిడ్డలో పడద్ది. అప్పుడే ప్రసవించే తల్లిలోకి వస్తుంది. తల్లిలోకి వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, పిల్లోడు ఏడుస్తాడు. ఏడుస్తున్నప్పుడు మన చక్రాలు మొదలెట్టాయి అనమాట. మన చక్రాలు స్టార్ట్ అవ్వడం మొదలెట్టినాయి. అప్పుడు ఏడ్చినప్పటి నుంచే నువ్వు భూమి మీదకి వచ్చినట్టు లెక్క. ఆ టైం గొప్ప, కానీ ఆ టైం అందరికీ దొరకదు. డాక్టర్లు ఫ్యాషనబుల్ డాక్టర్స్ కదా, నర్సులు వాళ్ళు చేతులు పడుకొని అన్నీ చూసి అమ్మ పాప పుట్టింది, ఆ టైం నోట్ చేసుకోండి అని చెప్తారు. తప్పు. కానీ మన యంత్రం స్కానరు హ్యాండిల్ చేస్తూ చూస్తే అవి రికార్డ్ అయి ఉంటాయి. అవి కరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ స్కానర్తో వచ్చే లాభం అది. సార్, సూర్యుడి శక్తి మనిషిపై చూపే ప్రభావం, సన్లైట్ పడటం వల్ల మనకి ఎలాంటి ఎనర్జీస్ ఫామ్ అవుతాయి మన శరీరంలో? సన్లైట్కు దూరంగా ఉండే వాళ్ళకి ఎలాంటి ఎనర్జీస్ దగ్గరకు వస్తాయి అనేది? ఇప్పుడు ఓ మనిషి ఉన్నాడంటే మన పృథ్వీ ఉందండి, ఒక్కొక్క కోణంలో ఒక టెంపరేచర్. మన ఇండియా తీసుకోండి, కన్యాకుమారిలో ఉండే వాళ్ళకి ఒక టెంపరేచరు, సూర్యరశ్మి మొట్టమొదటి బాగుంటుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చల్లగా ఉన్న వాళ్ళు దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆరా వేరు, అక్కడ ఉన్న వాళ్ళే. కొండల మీద ఉన్న వారి ఎన్విరాన్మెంట్ వేరు, సముద్రం బొంబే మద్రాస్ ఉన్న చోట ఆరా వేరు. ఆరాలు ఆ ఎన్విరాన్మెంట్ బట్టి మనిషి తయారవుతాడు. ఆ ఆరాలను బట్టి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారుతాయి. అంచేత ఈ సౌరశక్తి చాలా ఇంపార్టెంట్. సౌరశక్తి చాలా ఇంపార్టెంట్. మంచి ప్రశ్న అడిగారు, ప్రజలకు కనీసం అర్థమయ్యేది. ఇప్పుడు ఈ సౌరశక్తి లేకపోతే ఏ ప్రాణి బ్రతకలేదు. అదే ఎనర్జీని మనం తీసుకొని మళ్ళీ మనం ఇంకొకటి పంపిస్తున్నాం. మనం పని చేసుకోవడానికో దేనికో మనం ఉపయోగించుకొని సౌరశక్తితోనే మనం పని చేస్తున్నాం. కానీ మన స్వశక్తి కదా అది అని గ్రహించుకోవాలా. సార్, హోమాలు పూజల వల్ల మన ఆరా పెరుగుతుందా?
నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర హోమాలు చేయటం వల్ల ఫలితం ఉంటుందా? సబ్జెక్ట్ నేర్చుకున్నదే అంతకండి. ఉమ్, ఏంటంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉమ్, కొంతమంది క్రిస్టియన్స్ నన్ను ప్రశ్నించారు, ఉమ్, ఎందుకురా ఏదో ధూమం వేస్తారు, ఉమ్, ఏయో చేస్తారు, రాళ్ళకేం తెలుసురా, మా యేసుక్రీస్తు చాలా పెద్దవాడు. అవునా, ఓకే, ఇది తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్. ఉమ్, అప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఆరా స్కానర్ కనిపెట్టగానే నేను చేసిందంటే, నేను గుంటూరు జిల్లాలో అనసూయమ్మ అనే ఒక భక్తురాలు ఆశ్రమం ఉంది. ఉమ్, అక్కడికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. ఉమ్, అమ్మ హోమం చేయండి, ఏ హోమము ఎంత ఎనర్జీ ఇస్తుందో ఇది కొలుస్తుంది. అప్పుడు ఇద్దరు వాళ్ళ పేర్లు రాసుకొని, ఇద్దరు మనుషులు కొలిచేవాళ్ళు టేప్ పట్టుకొని ఉమ్, ఒక్కొక్క మంత్రము చెప్పడం, అది రాయడం, ఒక్కొక్క మంత్రం చెప్పడం, అది రాసుకోవడం. అలాగా హోమాల మీద పనిచేశాను. హోమం అంటే ఏంటి లేదు, ఒక హోమం మద్రాసులో ఒక ఆయన చూపించాడండి. ఇన్ని మిరపకాయలు హోమం వేస్తారు, ఉమ్, పుచ్చకాయలతో సహా. ఏమాత్రం ఘాటు లేదే. ఉమ్, ఒక్క మిరపకాయ మన ఇంట్లో స్టవ్ మీద వేయండి, ఉమ్, ఒళ్ళంతా అవును. ఏమైపోయింది. ఉమ్, ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. ఆ కెమికల్ రియాక్షన్ 300 మీటర్ల వరకు కూడా మీకు ఘాటు తగలలేదు. ఉమ్, అంటే మిమ్మల్ని మీరు నమ్మాలా, మనం చేసింది నమ్మాలా? ఉమ్, మనం దగ్గరుండి చేశాం కాబట్టి నమ్మాలి. అంచేత అది రాయదగ్గది. ఒక కెమికల్ రియాక్షన్ మీకు మీ శరీరాన్ని వృద్ధి చేయడం చేస్తుందని మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. అర్థమైందండి? ఉమ్, అర్థం. అంటే హోమము ఆ రకం పనిచేస్తుంది. హోమంతో కూడా మంత్రం కూడా కలిపితే డబల్ ఇంజిన్ అవుద్ది. సో అది చాలా అవసరం. వాస్తు చేసి వచ్చిన వాళ్ళ దగ్గర, బాబు ఇక్కడ చాలా దుర్మార్గమైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి, మీరు లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అని చెప్తాం. ఉమ్, ఇచ్చేదంటే వాళ్ళకి బలం చేస్తుంది, ఉమ్, మనకు బలం చేయదు. ఉమ్, అంటే మనం చెప్పాం అంతే. ఏ ఉమ్, ప్రొసీజరల్ వరకు హోమం అయిపోయింది. హోమం తర్వాత మన తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్‌లో మీరు హోమం చేపిచ్చారని, దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి అనేది కూడా విన్నాము. దాని గురించి? అప్పుడు నాకు మన రాజమండ్రి అంటే చాలా నాకు ఇష్టం. హ్మ్. ఇంచేత అక్కడ వేద పండితులు ఉన్నారు. అవును. అక్కడి నుంచే వేద పండితులు మన జర్మనీ నుంచి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు ఒక అతన్ని. ఓకే. ఆయన పేరు కూడా ఉంది, హ్మ్. చెప్తాను. హ్మ్. ఆయన ఓ శాస్త్రి గారు హ్మ్. వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ బాంబు చేయించుకున్నారు. హ్మ్. వేదాల్లో అంత పరిభాషణ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. ఓకే. అలాగా అలాగే వాళ్ళ ఫ్యామిలీకి తగ్గిన వాళ్ళ గోత్రానికి తగ్గినటువంటి మనిషి ఒక రామచంద్రమూర్తి గారు ఉండేవారు. హ్మ్. ఆయన దగ్గరికి వెళ్ళి శాస్త్రంగా నమ్ముకుంటాను. హ్మ్. నేను నేర్చుకోవాల్సింది ఇక్కడ నుంచి. హ్మ్. వేదాలు నేను చదివినా హ్మ్. తగినంతగానే చదివాను. హ్మ్. ఆయన మహానుభావుడు, హ్మ్. సూర్యుడు, హ్మ్. అంత నాలెడ్జ్ ఉంది. హ్మ్. అంటే ఏమిటి బాబు నేను ఏం చేయగలను అన్నారు. లేదండి మీ గురించి నేను విన్నాను, మీరు నాలెడ్జ్ బాగుందంట, వేదాలు మర్చిపోకుండా ఆయన మళ్ళీ రికార్డ్ చేస్తున్నాడు, చాలా గొప్పవాడు. హ్మ్. ఓకే, చాలా సంతోషం. మీరు కాస్త నాకు భిక్ష పెడితే అదే నా శరీరంలో దాచుకుంటాను అన్నాను. హ్మ్. నాన్న అంత స్తోమత లేదు నాన్న, మేడం వంట చేస్తే నేనే చేయాలి, హ్మ్. మేడంకి ఆరోగ్యం బాగాలేదు. హ్మ్. హ్మ్. ఆరోగ్యం బాగాలేదంటే ఏమైంది సార్ అన్నాను. హ్మ్. ఆవిడ లేవలేదమ్మా, వంట చేయలేదు. హ్మ్. అయితే గురుగారు ఒక అవకాశం ఇవ్వండి. హ్మ్. నేను అప్పుడు ఇన్స్ట్రుమెంట్ తీసుకొని హ్మ్. ఆ ఇల్లు చెక్ చేశాను. హ్మ్. చెక్ చేస్తే ఆవిడ జియోపతికి అసలు లైన్ పక్క నుంచి ఆ! పడుతుంది. ఓహో, ఈవిడికి ఈ అనారోగ్యం హ్మ్. వచ్చిందని కనిపెట్టి హ్మ్. వెంటనే రెమెడీ పెట్టేశారు. హ్మ్. రెమెడీ పెట్టేటికి పెరిగిపోయింది. హ్మ్. ఆయన చాలా సంతోషించి ఏది ఇవ్వడానికి అది ఇవ్వడానికి సరే. హ్మ్. 6 రోజుల్లోనే కోవిడ్ వచ్చింది. హ్మ్.
కోవిడ్ వస్తే గురుగారు కోవిడ్ మీద ప్రజల మీద ఇది లేకుండా మనం ఏదైనా హోమాన్ని కనిపెట్టాలా. ఎన్నో హోమాలు ఉన్నాయి. ఏ హోమం సూట్ అవుతుందో మీరు దగ్గరలో ఏ హోమాలు 50 ఉన్నాయి, ఈ హోమాలు పనికొస్తాయి అని చెప్తే అవి మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు కోవిడ్ లాలాజలం పెట్టి వచ్చినోడితో అది రిపెల్ అవ్వాలి. ఆ హోమం జరిగిందంటే అది వెనక్కి వెళ్ళిపోవాలి ఇన్స్ట్రుమెంట్ అని 5 ఎక్స్పెరిమెంట్లు చేసాం. 5 ఎక్స్పెరిమెంట్లు 4 ఎక్స్పెరిమెంట్లు సక్సెస్. అది కూడా 10 రోజులు ఉంటుంది ఆ ఎనర్జీ. అంటే 10 రోజులు క్యానపీ ఒక గొడుగులాగా ఆ పరిసరాలని పట్టుకుంటుంది. చాలా ఆనందమైంది. మోదీ గారు ఇక మన బయోటెక్ ప్రశాంతి బయోటెక్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. దేనికోసం? దాని కోవిడ్కి వ్యాక్సిన్ కావాలని వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. నేను చేసింది 4 సక్సెస్ అయినాయి. అందులో సులువైనది ప్రతి వాళ్ళు వెళ్ళాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మంత్రం అవసరం లేదు, పద్ధతి అవసరం. క్రియా రూపంలో ప్రతి వాడు చేయగలుగుతాడు. మంత్రం కావాలంటే మళ్ళీ బ్రాహ్మణ పిలవాలి, దానికి ఒక శుద్ధి కావాలి. మనం ఇంట్లోనే మనం చేసుకున్నది ఎలాగంటే అప్పుడు లాస్ట్ డే నేను చేయించాను. అప్పుడు 1:30 అయింది ఆ రోజులు. ఎండ సరసర కాలుతుంది. అయినా అది సంపూర్ణం చేయాలనుకున్నాను, సంపూర్ణం చేశాను. ఆ క్రియని మీరు అందరూ నోట్ చేసుకోండి. ఏ వైరస్ మీ ఇంటికి రాకుండా ఉండాలంటే నేను చెప్పేది జ్ఞాపకం పెట్టుకోండి. నా బుక్లో కూడా రాశాను, ఆ పుస్తకంలో కూడా ఉంది. కావాల్సితే మీరు ఇప్పుడు రాసుకోవడమే మంచిది. ఒక చిట్టిగడ్డు మినుములు, నల్లని మినుములు అన్నీ నలిపి ఉండాలి. చిట్టిగడు ఉలవలు, చిటికెడు నువ్వులు, 3 మినుములు, నల్ల నువ్వులు, నల్ల ఉలవలు, నల్ల మినుములు, మినుములు, ఈ 3 చెప్పాను. ఈ 3ను అంతే ఆవు నీతో కలిపి చేస్తే ముద్దవుతుంది. అప్పుడు ఎండిన ఆవు పెడక అంటాం. అది ఇంగ్లీష్ వాటిలో కౌ కేక్ అని రాశాను, కౌ డంగ్ కేక్. ఆ కౌ డంగ్ చేసి మనం వేడి చేసి దాని మీద పెట్టుకుంటే మన ఇంట్లోనే వారానికి సరిపడేటువంటి రోగం ఏ వైరస్ అంటే 5-6 వెరైటీలు వచ్చినాయి. ప్రతి వైరస్కి ప్రతిదీ కనిపెట్టాలంటే కష్టం. కానీ ఇది ఒకటే మాత్రం ఏ రకం వైరస్, మనం పడిసం కూడా వైరసే. పడిసం దగ్గర నుంచి ఏ కోవిడ్ వెరైటీ వచ్చినా అది నేను రాజమండ్రిలో కొంత విలేజ్లో చేపించాను. వాళ్ళు సుఖంగా ఉన్నారు, మేము సుఖంగానే ఉన్నాం. మా ఇంట్లో కోవిడ్ రాలేదండి. మా ఇంట్లో కోవిడ్ ఎవరికీ రాలేదు. ఎంచేత ఇది మమ్మల్ని రక్షిస్తుంది. ఇదొక పంజా, ఇదొక క్యానపీ, ఇదొక గొడుగు లాగా మాకు పనిచేసింది. కాబట్టి మా ఇంట్లో ఎవరికే రాలేదు. సార్, మీరు వెళ్ళిన దగ్గర స్పీడ్స్ మీకు కనపడతాయి అంటే మీరు సోల్స్ అంటే నెగిటివ్ ఎనర్జీ సంబంధించి మీరు ఏదైనా ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, అవి మీకు కనిపించాయి అనేవి కూడా ఉంది, నిజమేనా? అవును. ఇప్పుడు అంటే మనం ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో 2 ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఏంటి? ఆ నెగిటివ్ ఎనర్జీ విషయాలు తెలుసుకోవాలంటే చాలా నెగిటివ్ ఎనర్జీ గురించి తెలుసుకోవాలంటే చాలా రకాలైన నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. కొన్నిసార్లు మీ ఇంట్లో ఉన్న బంగారం నెగిటివ్ అయిపోయింది. బంగారం నెగిటివ్ అవ్వడం ఏంటండి? బంగారం నెగిటివ్ అవ్వడం ఏంటి? ఆ జీవప్రతిష్ఠ దానికి అంత విలువ ఉంది. మెటల్లో కూడా మార్చగలుగుతాడే. మీ శరీరంలో సెల్స్, మజిల్స్ ఏమిటో దాని ముందు ఒక మెటల్నే నెగిటివ్ కింద మార్చింది. మీ మజిల్స్, మీ రక్తం, ఇది ఒక గొప్ప, దానికి ఏం కాదు. అంచేత జీవప్రతిష్ఠలో గోల్డ్ను కూడా చేసే పద్ధతి.
ఇరిగిపోతుంది. అలాగా కొన్ని గిన్నెలు మనం కిచెన్లో రొట్టెలు చేసేది, దోశలు చేసేది, అదేం చేస్తున్నామండి, హీట్ చేస్తున్నాం, దాని మీద నీళ్లు చల్లుతున్నాం, సూప్ అంటది. తర్వాత మళ్ళీ దోశ వేస్తాం, దోశ కాలుతుంది. మనం ఏమవుతుంది, మనం వేడి చేస్తున్నాం, తగ్గిస్తున్నాం, వేడి చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. నన్ను వేడి చేయండి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి, ఏమవుతాను. అలాగా జరిగడం వల్ల సెల్స్ చాలా వినాశనం అవుతాయి. అంచేత హీట్ చేయడం వల్ల అందులో ఉన్న యాటమ్స్ ఉన్నాయి చూడండి, నెగిటివ్గా తయారైపోతాయి. పూజ గదిలో మనం దీపం వెలిగిస్తాం, చివరి నల్లగా ఉంటుంది, అదేమవుతుంది, దీపం వెలిగినప్పుడు వెలుగుతుంది, ఆ చివరే ఆ మెటల్ బ్లాక్గా తయారైపోయి నెగిటివ్ అయిపోతుంది. అంటే మన పూజలోనే ఎంత నెగిటివ్ ఉన్నప్పుడు పూజ ఏం చేసుకునేది, ఒక పూజ గదిలో జీరో. ఏంటి అంటే వాళ్ళు పెట్టుకున్నవి చూస్తే ఒక్కోటి తీస్తే దీపాలు పాతకాలం నాటి, కాలుతం, చల్లారడం, కాలుతం, ఆటమిక్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. మన కళ్ళకు కనిపిస్తుందా, ఇన్స్ట్రుమెంటే చూపిస్తుంది. అవి తీసేసి బయట పడేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ మనం దేవుడి మీద ప్రేమ ఏదో లేని ఒక ఇంట్లో ఓ 50 దేవుడు బొమ్మలు ఉన్నాయి. ఏమంటే ఒకళ్ళు ఇద్దరే నలుగురు కలిసే ఒక సంసారంలో ఉంటారు. 50 దేవుళ్ళు ఒక చోట ఎలా ఉంటారండి, వాళ్ళు కొట్టుకోరు. అక్కడ కాదు, వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ ఏ లక్ష్మి అయితే లక్ష్మీదేవి కింద, శివుడు అయితే వరాలు ఇచ్చేవాడి కింద, ఇవన్నీ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది. అట్మాస్ఫియరే అక్కడ కన్ఫ్యూజ్. నేను అన్నీ తీసి బయట పెట్టిచ్చేస్తా, చేసి అమ్మ ఫలానాది పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఫలానాది పెట్టండి, 3 4 పెట్టుకోండి. కానీ ఇన్ని పెట్టడం ఒక మూర్ఖపు ప్రేమే దేవుడు అంటే, కానీ మీకు హాని చేస్తుంది. ఆ నెగిటివ్ అన్నది మీకు తెలియదు. సార్, మీరు ఇప్పుడే చెప్పారు, మీరు ఏదైనా ఒక ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఆత్మలు ఉంటే మీకు కనిపించిన సంఘటనలు కూడా మీ జీవితాలు ఉన్నాయి అంటారు, నిజమేనా ఇది? అది తప్పకుండా. ఇప్పుడు ఆత్మ అన్నది 3 రకాలండి. మనిషి చనిపోతే ఉండే ఆత్మని ప్రేతాత్మ అంటారు. ప్రేతం. మనిషి దేవుడిలో ఉండేది పరమాత్మ, జీవాత్మ, ప్రేతాత్మ. జీవాత్మ అంటే మీకు నాకు ఉండేది జీవాత్మ. ఇన్ని రకాలు ఉన్నప్పుడు అక్కడ ఏదో రకమైన ఆత్మ చనిపోయిన తర్వాత ఉంటాడు కదండి. మనం ప్రజలందరూ మళ్ళీ ప్రేక్షకులు నోట్ చేసుకోవాలి, చనిపోయిన వాడి ఆత్మ ఆ ఇంట్లో ఉందో లేదో తెలిసిపోతుంది. వాడి ఫోటో పెట్టొద్దు, వాడు వస్త్రాలు పెట్టొద్దు, వాడిని పెట్టకూడదు. ఆ చెమట కూడా, అబ్జార్బ్ అయిన చెమట కూడా బట్టల్లో కలిగి ఉంటే ఆ ప్రేతం అక్కడికి వచ్చేస్తుంది. అంచేత ప్రతి వాళ్ళకి నేను చెప్పేది నంబర్ 1, వాళ్ళ ఫోటో పెట్టకూడదు, వాళ్ళ బిలాంగింగ్స్ ఇంక్లూడింగ్ బెడ్, షీట్ ఇవన్నీ తెగించాల్సిందే. అర్థమైందా? నెక్స్ట్, ఆత్మ కనిపించిందా మీకు ఎప్పుడైనా? ఆత్మ కనపడదు కానీ కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది. ఎవరైనా మొట్టమొదట ఏలూరులో ఒక డాక్టర్ గారిని పరిచయం చేస్తున్నాను. సార్, మీ దగ్గరికి వచ్చే శవాలు ఏమన్నా వస్తే నన్ను పిలవండి, నేను కొద్ది ఎనర్జీ ఏదో అనిపించాను. వెళ్ళి చూసేవాడిని. చనిపోడా ఆత్మ, బాడీ అంటే సాలిడ్ బాడీ, ఓన్లీ మ్యాటర్, అది ప్రాణం లేదు కదా, ఆడ ఎనర్జీ ఉన్నాం. మళ్ళీ వాడి యాక్సిడెంట్లో చనిపోతే ఐఆర్ ఉంటుంది బాడీలో. మా దగ్గర శాంపుల్స్ ఉన్నాయి, మా అమ్మాయి తయారు చేసి ఐఆర్ శాంపుల్ పెడితే చూపించాడంటే యాక్సిడెంట్ చచ్చిపోయాడు. యూవీ శాంపుల్ చూపిస్తే ఆడు సూసైడ్ చేసి చచ్చిపోయాడు. ఎలా చెప్పగలుగుతారంటే ఏది ఎక్కువ ఉంటే అది ఐఆర్యూవి ఉంటుంటేనే చనిపోతాడు. అని ఐఆర్యూవి ఉంటేనే చనిపోతాడు. ఐఆర్యూవిలో ఏది ఎక్కువ ఉంటే ఆ పద్ధతిలో చనిపోయాడని అర్థం. ఇప్పుడు
మనిషి చచ్చిపోయాడండి, అక్కడ పెట్టాము. మీరు ఐస్ బాక్స్లో పెడతారు, భూమికి దగ్గరగా పెట్టారు. కొన్ని గంటల తర్వాత ఆత్మ అక్కడ ఉండలేక భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమికి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది కదా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ కదా, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లాగేసుకొని అయిపోయి అక్కడ IRUVగా తయారవుతుంది. అలాంటి కేసులు 5-6 చూశాను. అర్థమైందండి. అంచేత ఆ మనిషి చచ్చిపోయిన వాడిని అక్కడ ఉంచకూడదు. మొదటిది ఏంటి, చనిపోయిన వాడి బట్టలు ఫోటోలు పెట్టకూడదు. 2, ఇప్పుడు చనిపోయిన వాడిని కోటీశ్వరుడైనా అక్కడ ఇంట్లో ఉంచకూడదు, తీసుకెళ్ళి సాలలో పడేస్తారు, గుడ్డులు ఉన్న చోట. ఎంచేతంటే అది మంచి పద్ధతి. లేకపోతే IRUV అక్కడ ఉండిపోద్ది. అవే ఒకసారి ఒక రకంగా ఆలోచిస్తే, నేను స్కానర్ పట్టుకెళ్ళి చనిపోయిన వాళ్ళ ఇంట్లో చూశాను. చూస్తే ఆ ఫోటో ఉంటుంది కదా, పాస్పోర్ట్ దేశం, అది 2 ముక్కలు చేసి పెట్టి చూశాను. ప్రాక్టికల్గా చేశాను, నేను నేర్చుకోవడానికి చేశాను. చేస్తే నా ఇన్స్ట్రుమెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ రకంగా అది నాకు స్టెప్ ఇచ్చేస్తుంది అని చూస్తే, ఆ స్కానర్ అంటే ఇటువైపు టక్, ఇటువైపు టక్, అటువైపు ఒకసారి కొడుకు దగ్గరికి వెళ్తుంది, ఒకసారి భార్య దగ్గరికి వెళ్తుంది, తన శరీరాన్ని తనే చూసుకుంటుంది. అంత వ్యాకులం చెంది ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 12 రోజులు, 11 రోజులు. అంత ఆత్మ ఆనందంగా ఉండదు. ఇప్పుడు యాక్సిడెంట్లో జరిగే వాళ్ళది వేరు, సూసైడ్ చేసుకునే వాళ్ళు వేరు. కానీ వయసు వచ్చి పోయారనుకోండి, ఆత్మ ఆనందంగా ఉండదు. ఆనందం ఏంటి, తనే చచ్చిపోయా, తను వెళ్ళే వరకు అప్పుడు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత దారిలో ఒక చోట దింపుతారు. బాబు నీ యూవి అయ్యారు అక్కడే ఉందా, లేదా కూడా వచ్చావా అని కొడుకులు అంటారు. డాడీ అని పిలువు అంటారు, నాన్న అని పిలువ అంటారు. ఆడు నాన్న పిలుతాడు, లేవడం అంటే అక్కడ నుంచి బండి తీసుకెళ్ళిపోతారు. 3 సార్లు చెప్తారు, 3 సార్లు హెచ్చరిక. నీకు లాస్ట్గా చెప్తాను, 3 సార్లు అడుగుతున్నావు అంటాం మన, అలాగే 3 సార్లు అడుగుతున్నాడు. అది కానీ ఒక విషయం, శ్మశాన దగ్గరికి వెళ్ళి చెత్తి మీద పెట్టిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ప్రయాణం అంతసేపు ట్రావెల్ చేసింది. యమదండ్రుల వాళ్ళు మర్చిపోలేదు, ఆ వేడి అలా ఉంటుంది. లాస్ట్లో ఈ వెంట్రుకల దగ్గర కూడా ఎనర్జీ ఉండిపోతుందండి. మనిషి చనిపోయిన తర్వాత కూడా, మనిషి చనిపోయాడంటే శ్వాస, తర్వాత బ్రెయిన్ నెమ్మదిగా చల్లబడద్ది, మెమరీ పోద్ది, టోటల్ మెమరీ పోద్ది, సీక్వెన్స్ అనమాట. తర్వాత మెమరీ పోయిన తర్వాత ఇక ఉండేది ఏంటంటే ఇక్కడ వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. అలాగా జరుగుతుంది. ఈ విషయాలు చాలా ప్రేక్షకులు జ్ఞాపకం పెట్టుకుంటే చాలా ఆనందమైన విషయం. అది మీకు ఇంకొకరికి చెప్పగలరు.